ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాక్స్. ఫ్రెండ్స్, నేను ఘాటి తయారు చేస్తున్నాను. 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. మనము 1 కప్పు ఫస్ట్ జల్లి పడుతున్నాను, ఎందుకంటే ఏమన్నా ఉంటుంది కదా అందులో రవ్వలాగా వస్తుంది అన్నమాట. అట్లా తీసుకొని మొత్తం జర నీట్గా అది పట్టుకుంటే ఏమైనా ఉన్నా కానీ చెత్త ఏదైనా ఉన్నా కానీ పోతుంది. మళ్ళీ ఇంకో కప్పు వేసుకున్నాను, మళ్ళీ అది జల్లి పడుతున్నాను. ఈ జల్లి పట్టుకుంటే మనకు కుల్ల అయిపోతుంది అనమాట. మనం అట్లనే కలిపితే కూడా గడ్డలు ఉంటుంది కాబట్టి కలపడానికి రాదు. ఇట్లా జల్లి పట్టుకుంటే కూడా నీట్గా మంచిగా ఉంటుంది. అది కొంచెం రవ్వలాగా వచ్చింది. ఇప్పుడు మనం ఓమ తీసుకుంటున్నాను నేను 1 స్పూన్ అంతా. దాన్ని కొంచెం చేతులు ఇట్లా నలిసి ఇట్లా వేసి కలపాలి. అయితే దాంట్లో ఉప్పు వేస్తాను. ఇప్పుడు నేను ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను. 1 స్పూన్ సగం తీసుకున్నాను. 1 స్పూన్ సగము ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ సోడా తీసుకున్నాను, తినే సోడా. బేకింగ్ పౌడర్ అంటారు కదా, అది కూడా ఉంటే ఇక నేను సోడా తీసుకున్నాను. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏది ఉందో అదే వేసేసాను. సోడా కలుపు, ఉప్పు, ఓమ, శనగపిండి మొత్తం మిక్స్ చేసి ఇక ఇప్పుడు నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నా కదా, నేను 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. 1/2 కప్పు కంటే తక్కువనే ఉంటుంది అనుకో. ఆయిల్ తీసుకున్నాను, అందులోనే కొన్ని వాటర్. ఆయిల్ ఎంత తీసుకున్నానో వాటర్ కూడా అంతే వేసేసుకున్నాను. దాన్ని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టాను కదా, ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు మనం కొంచెం వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి. ఇట్లా పోసి దాన్ని ఇది బాగా కలపాలి. ఇక మనం వాటర్ పోసుకుంటా కలుపుతుండాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయిల్ అంతా మిక్స్ అయ్యేదాకా మొత్తము కలిపాను. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంది. నేను దాంట్లోనే ఎందులోనే మిక్సీ పట్టినో దాంట్లోనే వాటర్ పోసాను కొన్ని, ఎందుకంటే అందులో ఉంటుంది కదా ఆయిల్ది, అందుకే దాంట్లోనే పోసి కలిపాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి మీరు ఒకసారి చేసుకొని బాగా కలపాలి దాన్ని. ఎందుకంటే మనం ఎంత బాగా కలిపితే అంత బాగా అప్పుడు వస్తుంది. సేమ్ మనం స్వీట్ షాప్లో ఘాటిలాగానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగా కలపాల మనం. నాకు కొంచెం లూజ్ అయింది, కానీ లూజ్ కావద్దు. కొంచెం టైట్గా ఉంటే ఇంకా గట్టిగా వస్తుంది అన్నమాట ఘాటి. కొంచెం వాటర్ కొంచెం అయినాయి నాకు, ఇట్లా అయినాయి అన్నమాట. థిక్నెస్ అనేది కొంచెం తక్కువైంది. మనకు కొంచెం టైట్గానే ఉంటాయి, ఇది ఇంకా మంచిగా వస్తాయి. మీరు కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. నేను మళ్ళీ ఇప్పుడు పోసిన చూడు ఆ కంటెన్సీ పొయ్యకండి. ఇక అవి ఫస్ట్ కలిపిందే, ఇప్పుడు కలిపిందే, ముందు కలిపిందే సరిపోతుంది. కొంచెం లూజ్ అయిందనమాట, అయినా బాగా వచ్చింది. కానీ మీరు చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఇంత లూజ్గా చేసుకోకుండా కొంచెం టైట్గా అయ్యేటట్టు చేయండి. నేను మళ్ళీ పోసిన కదా వాటర్, ఇప్పుడు ఇందాక అది పోయకండి. ఇక మీరు ఇప్పుడు నేను కొన్ని పోసిన కాబట్టి కొంచెం లూజ్ వచ్చింది. ఎంతకంటే కొంచెం టైట్గా ఉండాలి. ఇలా బాగా కలపాల. బాగా అట్లా కలిపితే అట్లా కలుపుతూనే ఉండాలి. ఇలా తెలిసిపోతుంది మనం కలిపేది. తెలిసిపోతుంది మనం కలిపేది. ఎంత కలపాల.
ఎందుకంటే ఇంతసేపు చూపిస్తున్నానంటే నేను టక్క ఇట్లా కలిపేసి నేను మళ్ళీ మీకు వేసేది చూపించాను అనుకో, మీరు అంతే నేను కలిపినేమో అనుకుంటారు కదా, అందుకే ఇంతసేపు కలిపాను దాన్ని. ఇప్పుడు దీన్ని మనము బాగా మన చేయకున్నది అంతా తీసేసేయాలి. ఇలా తీసేసి మొత్తం ఇట్లా మొత్తం తీసి పెట్టేసేయాలి. ఇక మనం మా కడాయి పెట్టుకున్నాం కదా, ఆయిల్ పోసేసుకుందాం మనం. ఆయిల్ పోసుకొని ఇప్పుడు వేసుకోవాలి. అందుకే కొంచెం లూజ్ అయిందనమాట, కొంచెం అట్లా లూజ్ కాకుండా మీరు చూసుకోండి. నాకు కొద్దిగా లూజ్ అయింది కానీ బాగా వచ్చింది. సేమ్ స్వీట్ షాప్లో ఉన్న ఘాటిలాగానే మనము తెలియదు ఇక మనం స్వీట్ షాప్లో తెచ్చినామా మనం ఇంట్లో చేసుకున్నామా అని. కొంచెం మనం అప్పుడు తీయకుండా కొంచెం వదిలేయాలి. ఇది మొత్తం బ్రౌన్ కలర్ కానియద్దు. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసేది నేను మిస్ అయింది, పసుపు వేయలేదు నేను. కొంచెం పసుపు కూడా వేసుకోండి మీరు, ఎందుకంటే పచ్చగా కనిపిస్తాయి ఘాటి. ఇప్పుడు మనం ఇంతే వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి. నాకు ఆ మూత అనేది లూజ్ అయిపోయింది. ఇలా వేసేసుకోవాలి అన్నీ. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటేనే మీరు చూస్తున్నారు అనేసి నాకు అనిపించి ఇంకా చేయబుద్ధి అవుతుంది. అందుకే నేను చేయడం ఆపేశాను. మళ్ళీ పెడతాను అనేసి మళ్ళీ పెడుతున్నాను. మా బాబు పెట్టమ్మా, నువ్వు పెడుతూనే ఉండు, చూస్తారు వాళ్ళు, ఎందుకు చూడరు, చూస్తారు, నువ్వు పెట్టు అని అంటే మళ్ళీ స్టార్ట్ చేశాను. మీరు చూస్తున్నారని, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే నాకు చూస్తున్నారు కదా అనిపిస్తుంది. ఇలా ఎందుకంటే మీకు అట్లా ఫోన్లో కాబట్టి అట్లాగా బ్రౌన్ కలర్ కనిపిస్తున్నాయి, కానీ బయట మాత్రం బ్రౌన్ ఏం లేవు. అవి సేమ్ స్వీట్ షాప్ లాగానే కాలినాయి. అవి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి అయితే చేసుకొని చూడండి. చాలా బాగా వచ్చినాయి. ఇలానే చేసుకోవాలి అన్నీ. ఇలా చేసేసుకోవాలి. ఒక్కొక్కటి మనం వండుకుంటా చేస్తే మనం బయట కొనుక్కొచ్చుకోవాలి అవసరమే ఉండదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా చేస్తాను నేను అన్నీ. సమోసాలు కూడా చేసి పెడతాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి, అన్నీ చేసేసినాను నేను. చాలా బాగా వచ్చినాయి ఘాటి, చూసారా. మనం ఇంకా దాంతో చేసుకునేది ఒకటి దొరుకుతుంది, స్వీట్ ఉంటుంది కదా, కేక్ చేస్తారు చూడు, అది దొరుకుతుంది. దాంతో చేస్తే ఇంకా స్వీట్ షాప్లో చేసే ఘాటి ఉంటుంది కదా, అది దానిలాగానే వస్తుంది సేమ్. ఇప్పుడు నేను మన ఇంట్లో ఉన్న మురుకుల పీటతో చేస్తున్నాను అన్నమాట. దాంతో చేస్తున్నాను కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. అవి
దాంతో చేస్తే సేమ్ అట్లనే కనిపిస్తాయి. అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇక. ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు ఎవ్వరు. సబ్స్క్రైబర్లే వస్తలేరు అనుకుంటున్నాను నేనైతే. నా వీడియోలు నచ్చుతలేవా ఫ్రెండ్స్ మీకు? సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది ఇవన్నీ. ఎక్కువసేపు ఏం కాలవు, తొందరగా ఇట్లా వేయంగానే మనకి ఎగుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మనోళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనోళ్ళందరూ మనకున్నారు అన్నట్టు మనకు ఆ సబ్స్క్రైబర్లే తెలుస్తుంది మనకు, ఇంతమంది మనోళ్ళు వచ్చిండ్రు నాకు అని. ఇలా చేసుకుంటే అయిపోతుంది. అన్నీ ఇలాగే చేసుకోవాలి మనము. అన్నీ ఇట్లనే వేసేసుకోవాలి అంతే ఇక. కొత్తగా పెట్టినామని మనము కొంచెం చూస్తూ ఉంటేనే, సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉంటేనే మనకి ఇంకా చేయాలనిపిస్తుంది. నాకు అంతగా మాట్లాడడానికి రాదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి మీరే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా పెట్టాలనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా అని అనిపిస్తుంది, లేకుంటే ఎవ్వరు చూస్తలేరు కదా నా వీడియోలు అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది. మిర్చి వేసాను ఫ్రెండ్స్ నేను. మిర్చి కూడా మనం దానిపైన వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఈ మిర్చి వేసుకుంటే. నేను కొన్ని మిర్చి తీసి వేపాను, కొంచెం కలమాకు, కొంచెం మిర్చి. ఇప్పుడు బయట మనకు ఘాటీ ఉంటే ఇస్తాడు కదా, మిర్చి కూడా ఇస్తాడు కదా, కానీ మిర్చి కలమాకు ఇవి వేసుకొని గట్టి తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అయిపోయింది. ఇలా చేశాను ఘాటీ, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఘాటీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.